ఏజ్ ఎక్కువైపోతుంది అనుకుంటున్నారా? ఈ వీడియో ఫుల్ చూసి మీరు కూడా ఏజ్ తగ్గించుకోండి. మీ అందరి కోసం అండి వేళ కొబ్బరి పాలతో ఫేస్ ప్యాక్, బంగాళదుంప, అలాగే టమాటా ఇవన్నీ కలిపి ఏం చేయాలో వీడియో చూపిస్తాను. ఇలా టమాటాని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఇందులో ఈ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే బంగాళదుంప తీసుకుని ఇది కూడా చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న మిశ్రమాన్ని మిక్సీ చేసుకోవాలి. ఇలాగా పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని ఇలా వడకట్టుకోవాలి. చూసారా, అది ఆ వడకట్టుకుంటుంటే ఆ వాటర్ లాంటిదే మనం తీసుకుని ఈ పీల్ అంతా పాడేస్తాం అన్నమాట. ఇక్కడ మీకు ఇంకా కావాలంటే, ఇంకా పలచగా కావాలి, ఇంకా కావాలంటే మీరు టమాటాను అలాగే బంగాళదుంప కూడా ఎక్కువ వేసుకోవచ్చు. చూడండి, అలాగే వడకట్టుకోవాలి. చూసారా, ఇలాగా మిశ్రమాన్ని వడకట్టుకోవాలి. వడకట్టుకున్నాక ఏం చేయాలో మళ్ళీ చెప్తా. ఇదిగోండి, ఈ మిశ్రమం, ఈ కొబ్బరి ముక్క తీసుకున్నాం కదా, ఇదిగోండి మనం కొబ్బరి ముక్కలు తీసుకున్నాం కదా, ఇలా ముక్కలు వేసుకుని దాన్ని మనం ఇంత అంటే మిక్సీలో నలగదు, అందుకోసం ఇందాక వడకట్టుకున్న వాటర్ పోసుకుని ఒకసారి పేస్ట్ కింద చేసుకుందాం. ఇందాక పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని, కొబ్బరి అలాగే ఈ వాటర్ అన్నీ కలిపిన మిశ్రమాన్ని మళ్ళీ వడకట్టుకుందాం. చూడండి, ఇది వాటర్ ఇలా వస్తుంది కదా, పాలు, కొబ్బరి పాలు, అలాగే ఇందాక బంగాళదుంప టమాటా కలిపిన పేస్ట్ ఉన్నది కదా. అసలు నేను ఈ మిశ్రమంలో కొంచెం కూడా వాటర్ కలపలేదు, అందులో ఉన్న జ్యూసేనండి, ఇది ఒరిజినల్ జ్యూస్. చూడండి, ఇలా వడకట్టుకున్నాం కదా, ఇందులో మనం ఇంగ్రీడియంట్స్ కలుపుకుందాం. ఇది ఎంత ఏజ్ ఉన్న వాళ్ళకన్నా మనకి ఫేసు స్టిఫ్గా ఉంటుంది, ఏజ్ అస్సలు కనపడనివ్వదు. 2 స్పూన్లు శనగపిండి, అంటే మనకు సరిపడా వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్లు శనగపిండి వేసుకుంటున్నాను. వేసి దీన్ని బాగా ఈ వాటర్లో కలపాలి. పలుచగా ఉందనుకోండి, చూడండి ఇందాక శనగపిండి వేసాం కదా, వేస్తే ఇలాగ తయారైంది. దీంట్లో గంధం పొడి వేస్తున్నాను. 1 స్పూన్ గంధం పొడి వేసుకోండి. చూసారా, స్టిఫ్గా అవుతుంది. ఒకవేళ ఇంకా సరిపోలేదు అంటే మీరు శనగపిండి కానీ గంధం కూడా వేసుకోవచ్చు. మీ ఆప్షన్, మీ ఫేస్ని బట్టి. మీకు ఫేస్కి కానీ అలాగే హ్యాండ్స్కి కానీ నెక్కి కానీ రాసుకోవచ్చు. అలాగే మనము ఫేస్కి అప్లై చేసిన, హ్యాండ్స్కి అప్లై చేసిన, నెక్కి అప్లై చేసిన మీరు శుభ్రం చేసుకొని శుభ్రంగా వాష్ చేయండి ముందు ఫేస్ని, అప్పుడు మాత్రమే అప్లై చేసుకోండి. ఇది చాలామంది స్కిన్కి కోకోనట్ కదండి, పడదు అన్న వాళ్ళకు ఉండదు, అందరికీ పడుతుంది. ఇదేం మిల్క్ కాదు కదండి, ఆయిల్ స్కిన్ వాళ్ళకన్నా, డ్రై స్కిన్ వాళ్ళకన్నా, అలాగే ఏ స్కిన్ అనుకున్నా దానికి అప్లై చేయొచ్చు. అన్నీ ఒరిజినల్ ఇంగ్రీడియంట్స్ కోసం హ్యాండ్ క్లీన్ చేసుకొచ్చాను, ఒకసారి అప్లై చేసి చూద్దాం. ఇదిగోనండి, చూడండి. మీకోసమేనండి ఇలాగ అప్లై చేసి మీకు చూపించాలి. అంటే ఇది స్టిఫ్గా ఉందా లేదా మీకు అర్థమవుతుందని చేస్తాను. ఈ మిశ్రమాన్ని తయారు చేసాం కదా, తయారు చేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకున్నాం. అప్పుడు మనం అప్లై చేసాం. ఒకవేళ ఈ మిశ్రమం ఇంకా మిగిలిందంటే దీన్ని 1-2 రోజులు కూడా కాదండి, ఈవేళ మనం తయారు చేసుకున్నాం కదా, రేపు కూడా ఒకసారి అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకోవటం వల్ల మీకు ఏదైనా వెంటనే రిజల్ట్ మాత్రం రాదు కదండి. మీరు ఒకసారి గుర్తుంచుకోవాలి, ఎప్పుడన్నా సరే మనం ఏం పని చేసినా వెంటనే రిజల్ట్స్ రాదు. ఒక 2-3 సార్లు, ఒక 4 సార్లు ట్రై చేస్తేనే ఏదైనా రిజల్ట్ వస్తుంది. ఇది అలా
ఫ్రిడ్జ్లో పెట్టి ఒక డైలీ 3 రోజులు 4 రోజులు రాసుకోండి. రాసుకుంటే మీ ఫేస్ గ్లో ఉందో లేదా అసలు ఏంటి అన్నది నాకు కామెంట్ పెట్టండి. ఒకవేళ మీకు లేకపోతే వేరే వెరైటీ చూపిస్తాను. మీరు ఇదిగో రాసుకున్నాను కదండి, డ్రై అవ్వింది కదా. ఎప్పుడు ఇలాగ బ్యాక్కే రాయాలి. చూసారా ఎంత తెల్లగా వస్తుందో. డ్రై అయ్యింది కనుక స్కిన్ ఇది బాగుంది, ఇలా వస్తుంది. చూసారా ఇందాకడికి ఇప్పటికి ఎంత తేడా ఉందో హ్యాండ్. ఇలా చేసుకున్నాక వాష్ చేసుకోవాలి. చూడండి ఇందాకడికి ఇప్పటికి ఎంత తేడా ఉందో, ఫిట్గా ఉంది బాడీ. చూసారా మీరు నమ్ముతారా? అందుకని ఇదిగో చూడండి ఎంత వాష్ చేసుకున్నాను, ఎంత ఫిట్గా ఉందో చూసారా బాడీ. అందుకని 40+ వాళ్ళందరూ ఈ ప్యాక్ వేసుకోండి. మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. నాకు లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.